9 టీవీ నేను ప్రియాంక. ముంబై రాత్రి ఆకాశం కింద లైట్ల కాంతి కరిగిపోయినా ఒక పేరు మాత్రం వెలిగిపోయింది. రిచా ఘోష్. గెలుపు అక్షరాల్లో రాసుకున్న పేరు రిచా ఘోష్. భారత్ తొలిసారి మహిళల ప్రపంచ కప్ గెలిచింది. కానీ ఆ విజయంలో ఒక అజ్ఞాత నాయిక నిలిచింది. ఆమె పరుగులు కేవలం స్కోర్ కాదు, జట్టుకు ఊపిరి. అత్యవసర సమయాల్లో టీం కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్ పైకి వచ్చిన ఆమె ఒక్కో షాట్తో గేమ్ మలుపు తిప్పింది. ఇది కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు, భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక సాహస గాథ. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ కష్టాల్లో ఉంది. స్కోరు నెమ్మదిగా కదులుతోంది. అప్పుడే క్రీజ్లోకి అడుగుపెట్టింది రిచా ఘోష్. 24 బంతుల్లో 34 పరుగులు. స్టేడియం మొత్తం ఊపిరి బిగబట్టిన సమయంలో రిచా ఒక్కో బంతికి సమాధానమిచ్చింది 6తో. నడీన్ డి క్లర్క్, మరిజానే క్యాప్ బౌలింగ్ ని రిచా చీల్చి చెండాడింది. ఆమె దూకుడు వల్లే భారత్ 298 పరుగుల భారీ స్కోర్కు చేరింది. ఫైనల్ తర్వాత ప్రతి ప్రేక్షకుడి నోట ఒక్క మాటే, మ్యాచ్ గెలుపు దీప్తి సంతకం. అయితే ఆ పేజీని రాయించింది రిచా బ్యాట్. అక్టోబర్ 9 విశాఖపట్నం. భారత్ 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో 8వ స్థానంలో క్రీజ్లోకి వచ్చింది. కానీ ఆట ముగిసేసరికి టాప్లో నిలిచింది. 77 బంతుల్లో 94 పరుగులు, 11 ఫోర్లు, 4 సిక్స్లు. ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లు, ఈలలు, నినాదాలు స్టేడియంలో ప్రతిధ్వనించాయి. కెమెరా ఫ్లాష్లు, క్రీజ్ మీద ధైర్యం, అవి కలిసిపడి ఒక కొత్త రికార్డుగా నిలిచాయి. నెంబర్ 8 లేదా దిగువ స్థానంలో ఆడిన బ్యాటర్గా మహిళల వన్డే చరిత్రలో అత్యధిక స్కోర్. అక్కడే రిచా పేరు గెలుపు సమీకరణంలో చేరిపోయింది. ఈ వరల్డ్ కప్ లో రిచా బ్యాట్ మాత్రమే కాదు, మైండ్ గేమ్ కూడా గెలిచింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆందోళనకర సమయాల్లో అవలీలగా ఆడే సత్తా, అదే ఆమె ప్రత్యేకత. రిచాలో దూకుడు ఉంది, దిశ ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. అదే ఆమె ప్రత్యేకత. ప్రతి షాట్ వెనుక ఒక నిశ్శబ్ద గర్జన. భారత జట్టులో ఆమె స్థానాన్ని ఒక పాయింట్గా కాదు, ఒక స్ఫూర్తిగా నిలిపింది. రిచా ఘోష్ టోర్నమెంట్లో అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకరు. రిచా ఘోష్ పేరు చిన్నది, కానీ ఆమె గాథ పెద్దది. ఒత్తిడిని బలంగా మార్చుకొని గెలుపు వైపు నడిపించే యోధురాలు. క్రీడల్లో గెలుపు కేవలం బ్యాట్తో రాదు, ధైర్యం, నిశ్శబ్దం, నమ్మకం కలిస్తే వస్తుంది. రిచా చూపించింది, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ధైర్యమే గెలుపు మార్గం. విశాఖపట్నం నుంచి ముంబై వరకు రిచా ఘోష్ క్రికెట్ యాత్ర భారత క్రికెట్ చరిత్రలో ఉజ్వలంగా నిలుస్తుంది. ఈ క్రీడా కథలో ఆమె పేరు ప్రకాశించే నక్షత్రం. ఆమె గెలుపు గీతం భారత యువతకు స్ఫూర్తి. వరల్డ్ కప్ ఫైనల్ ముగిసింది, కానీ రిచా ఘోష్ కథ మొదలైంది. ఆమె బ్యాట్ శబ్దం గెలుపు గీతం అయింది. ప్రతి 6లో భారత ఆత్మ, ప్రతి రన్లో భారత గర్వం. రిచా ఘోష్ ఈ పేరు ఇకపై క్రికెట్ రికార్డులో కాదు, భారత గుండెల్లో నిలిచిపోతుంది. ఎందుకంటే ప్రతి విజయ గీతం వెనుక ఒక నిశ్శబ్ద తుఫాను ఉంటుంది. ఆ తుఫాను రిచానే. జై రిచా, జై భారత్.